హాయ్ అండి అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు నా వీడియో వచ్చేసి కొరమీను ఎగురు అయితే చేస్తున్నానండి. కొరమీను చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదండి. ఈరోజు అయితే కొరమీను ఎగురు చేస్తున్నాను. ఇదైతే ముందుగా శుభ్రంగా చేసేద్దామండి. కావలసినవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొరమీను ముక్కలు, చేపనైతే చేసి ఇలా శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసామండి. అలాగే ఆయిల్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కరివేపాకండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది. అలాగే సాల్ట్, కారం, ఇవైతే కొరమీను ఎగురు కావాల్సినవి. ఇప్పుడు కొరమీను ఎగురు చేసేద్దాం. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలి. కరివేపాకు వేసేసుకోవాలి. అటు ఇటు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మగ్గుతుందండి. అటు ఇటు కలుపుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. కొరమీను ముక్కలను అయితే వేసేసుకున్న తర్వాత సాల్ట్, కారం వేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత, కారం ఒక 3 టేబుల్ స్పూన్ కారం, వాటర్ వేసుకోవాలి. ముక్కలు ములిగేలా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకుని అయితే మూత పెట్టేసుకోవాలి. ఇదైతే ధనియాల పొడి అండి. గరం మసాలా. ఒకసారి మసాలా వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకుందామండి. వాటర్ అంతా ఎగిరిపోవాలి. మూత తీసి చూద్దాం. కొంచెం వాటర్ ఉందండి. ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అయితే వేసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. కొరమీను ఎగురు అయితే రెడీ అయిపోయిందండి. వేస్తున్నాను.